హాయ్ అండి. టెట్ డిఎస్సిలో స్వతంత్ర కొలతల గురించి ఎక్కువగా బిట్స్ అయితే అడుగుతున్నాడు. సరికానిది ఏంటి లేదా మ్యాచింగ్ అలా కూడా అడుగుతున్నాడు. ఒకసారి మనం ఇవి చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి చతుర్భుజం. దీని స్వతంత్ర కొలతలు అయితే 5. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందామంటే లెటర్స్ 5 ఉన్నాయి కదండి. భావత్ కూడా ఒక లెటర్ కింద తీసుకుందాం. 1 2 3 4 5. సో 5. సమలంబ చతుర్భుజం 4. ఇవి కూడా 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4 అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సమద్విబాహు సమలంబ చతుర్భుజం 3 1 2 3 ఇలా గుర్తుపెట్టుకుంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది కదండి. అంటే ఇవి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. సో నేమ్లోనే ఎలాగోలాగా మనం కనిపెట్టేలా చూసుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి సమాంతర చతుర్భుజం 3. ఇక్కడైతే 4 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ సమాంతరాన్ని ఉంది కదా, మనం సమాంతాన్ని గుర్తుపెట్టుకుందాం సరిపోద్ది. 1 2 3 సో 3. నెక్స్ట్ వచ్చేసి దీర్ఘచతురస్రం 2. ఇక్కడ దీర్ఘాన్ని ఉంది కదా, సో 2. ఇందులోని రాంబస్ గాలిపటం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగంటే దీర్ఘచతురస్రం అంటే ఇంకా 2 అని గుర్తుపెట్టుకుంటాం కదా ఎలాగ మనం. సో ఇక్కడ రా అని ఉంది కదా, రాంబస్, గావత్ ఉంది కాబట్టి గాలిపటం. సో దీర్ఘచతురస్రానికి రాంబస్కి గాలిపటానికి మూడింటికి 2 స్వతంత్ర కొలతలు ఉంటాయి. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి చతుర్భుజం. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ విషమబాహు త్రిభుజం 3 స్వతంత్ర కొలతలు. ఇది మా అండి. సో విషమ అంటే ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి కదా, సో 3. నెక్స్ట్ వచ్చేసి సమద్విబాహు త్రిభుజం 2 స్వతంత్ర కొలతలు. సో ఇక్కడ ద్వి అని ఉంది కదా, 2. లాస్ట్ 3 మీరే నాకు కోడింగ్ చెప్పండి, కామెంట్ చేయండి. లంబకోణ త్రిభుజం 2. ఈ మ్యాక్సిమం అందరికీ తెలిసినవే, అందుకే ఇట్లా కోడింగ్ కూడా ఏం పెట్టలేదండి. లంబకోణ త్రిభుజం 2, లంబకోణ సమద్విబాహు త్రిభుజం 1, సమబాహు త్రిభుజం 1. ఇవైతే టెట్ డిఎస్సిలో ఖచ్చితంగా అడుగుతున్నారండి. ఓకేనండి, థ్యాంక్ యూ.